ఈ మత్స్యకారి గ్రామంలో గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఫ్యాక్టరీలు రావడం వలన, దక్కన్ ఫ్యాక్టరీ, ఎట్రో ఫ్యాక్టరీ రావడం వలన మత్స్యకారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని కలుషితమైన వాటర్ అంతా సముద్ర జలాల్లో వదిలి ఈ మత్స్యకారు గ్రామాలన్నీ కూడా జీవనోపాధి కోల్పోయారు. అలాగే ఇంతకుముందు కూడా రాజీపేటలో కూడా చేపలు ఎలాగే చచ్చిపోయాయి. అప్పుడు మేమందరం వచ్చి చూసాం. దానికి కూడా ఒకసారి యోగాలో వచ్చినప్పుడు, లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా నేను మీటింగ్లో చెప్పాను. నేను ఏమంటే ఎట్రో ఫ్యాక్టరీ, దక్కన్ ఫ్యాక్టరీ వల్ల మత్స్యకారు గ్రామాలన్నీ కూడా చాలా పొల్యూషన్ అయిపోయి అక్కడ మత్స్యకారు జీవనోపాధి కోల్పోతుందని చెప్పేసి ఆ రోజు లోకేష్ బాబు గారితో చెప్పడం కూడా జరిగింది. ఉమేష్ గారు కూడా ఉన్నారు ఆ రోజు. అలాగే ఈరోజు ఇక్కడ ఈ చేపలు, కోట్ల కొద్ది చేపలు ఈ 7 కిలోమీటర్ల దాకా ఈ ఎట్రో ఫ్యాక్టరీ, దక్కన్ ఫ్యాక్టరీ మధ్యన ఈ తీరంలో ఉన్న మత్స్యకారు గ్రామాలన్నీ పెంటకోట దగ్గర నుంచి బిఎల్పురం, బోయిపాడు, రాజీపేట, ఈ అమలాపురం, ఇవన్నీ గ్రామాల్లో మత్స్యకారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ చేపలు పొల్యూషన్లో చచ్చిపోయి ఈ చేపలను తిన్న కాకులైతేనే, ఈ పీతలైతేనే అన్నీ కూడా చేపలు తిని అవి కూడా చనిపోవడం జరిగింది. ఇక్కడ మత్స్యకారు గ్రామాలు తీవ్ర ఆందోళన పడుతున్నారు అందరూ కూడా. గతంలో కూడా మేము వచ్చి ఇక్కడ చూసాం, కానీ ఇక్కడికి వచ్చి ఎవరు కూడా ఎప్పుడూ దీని గురించి సమస్య పరిష్కరించలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు రాత్రి దీని మీద వెంటనే స్పందించి ఇక్కడ స్పెషల్ టీంలన్నీ పంపించి దీన్ని ఎంక్వైరీ చేసి ఎందువల్ల చచ్చిపోతాయని చెప్పి టీంని పంపిస్తానని చెప్పేసి రాత్రి ఆయన ఫిట్ చేశారు. దానికి కూడా మేము ఖచ్చితంగా దీనికి పవన్ కళ్యాణ్ గారు దిగారు కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మత్స్యకారులందరికీ కూడా అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. దీన్ని అలాంటి నాయకుడే స్పందించి ఇక్కడ ఈ మత్స్యకారు గ్రామాల సమస్యలనే తీరుస్తారని పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.